అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల కేంద్రంలో 155వ గాంధీ జయంతి సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ చిన్నమండెం మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని, మనం తినే పండ్లకు కూడా ప్లాస్టిక్ను వినియోగించి మనకు అమ్ముతున్నారని, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ సంచులు కానీ, ప్లాస్టిక్ అనబడే ఏ వస్తువునైనా మన నుంచి దూరంగా ఉంచాలని, ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక క్యాన్సర్ జబ్బులకు కారణమవుతున్నాయని, ప్లాస్టిక్ వాడి పడేసిన తర్వాత ఒక తరం వరకు అది కుళ్ళదని, దానివల్ల భూమిలో రసాయనాలు వెలువడి అది క్యాన్సర్ ప్రభావాన్ని మనపై చూపిస్తుందని, కాబట్టి ఈ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం చేయాలని ఎంపీడీఓ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాన్ని మున్సిపాలిటీలో సిబ్బంది గ్రామ ప్రజలతో ప్రారంభించడం జరిగింది. సభకు హాజరైనటువంటి ఉపాధి కూలీలు, ఎంపీఓ, సచివాలయం సిబ్బంది, గ్రామ సర్పంచ్ అందరూ కూడా ఈ గ్రామ సభల్లో పాల్గొనడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ ఇలాంటి అవగాహన సదస్సులు, గ్రామ సభలు ఎన్నో ఏర్పాటు చేయాలని, ప్రజల్లో చైతన్య అవేర్నెస్ తీసుకురావాలని, ఎంపీడీఓ చెప్పినట్లు ప్లాస్టిక్ మన గ్రామం నుంచే కాకుండా మండలం నుంచి కూడా పూర్తి స్థాయిలో తరిమికొట్టాలని ఆయన మాట్లాడారు. జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం గర్వంగా ఉందని ఏపీఓ గాంధీ జయంతి సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరి వ్యక్తి కుటుంబం వాళ్ళకు కల్పించిన పని దినాలను వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధిలో కొత్త ఒరవడి తీసుకురావాలని ఏపీఓ మాట్లాడడం జరిగింది. మీకు వస్తుంది. మీరు ఎంత చేసింది ఒకరు చేయగలరు, ఒకరు చేయలేరు, అయినా అందరూ గ్రూప్గా చేస్తారు కాబట్టి గ్రూప్గానే కొలత తీస్తారు. కానీ మనిషికి మనం కొలత తీయలేదు. ఎందుకంటే మన ఊర్లో ఎట్లాంటి చిన్న మండలంలో కనీసం అంటే ఒక 50 నుండి 100 మందికి ఒక పనిలో దిగుతారు కాబట్టి ఆ పని మొత్తాన్ని కొలత వేసి ఆ కొలత తగినట్టుగా బుక్కులు రికార్డ్ చేసి దాన్ని మాస్టర్ల వారి డివైడ్ చేసి మీకు పేమెంట్ అనేది చెల్లిస్తారన్నమాట. అర్థమైందా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? మీరు ఆడవాళ్ళు, తర్వాత ఇంకా మన ఆడవాళ్ళు అయితే విద్యార్థులు, స్కూల్ పిల్లలు, మేము మన స్కూల్స్కి వెళ్ళి చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే స్కూల్ పిల్లలు వెంటనే నేను చెప్పిన నెక్స్ట్ డేకి సంతలో స్కూల్ పిల్లల చేతిలో బ్యాగులు ఉన్నాయి, కట్ట బ్యాగులు, పెద్దల చేతిలో లేవు. సో నేను కోరుకునేది ఒకటే అమ్మా, ఈ రోజు మనం గాంధీ జయంతి సందర్భంగా అట్లనే మన స్వచ్ఛతా దివస్ సందర్భంగా ఏంటంటే మీరందరూ మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానీ, మీ పిల్లలు కానీ, ముఖ్యంగా మీరు మన మగవాళ్ళు ఎప్పుడు షాపింగ్ బయటకు వెళ్తారు, వాళ్ళ బండిలో ఒక కట్టె సంచి ఉండాలి. కంపల్సరీ కట్టెలు కానీ, బట్టల సంచి కానీ మీరే పెట్టాలి. వాళ్ళు మర్చిపోయినా కూడా మీరే పెట్టండి. పిల్లలు కూడా అదే గుర్తు చేయమని చెప్పిన, అండ్ మిమ్మల్ని కూడా అదే కోరుకుంటున్నాం. మీరు వెళ్ళేటప్పుడు ఒక మీ బైక్లో ముందర ఉంటుంది కదా డిక్కీ, అందరికి ఒక చిన్న బ్యాగ్ పెట్టుకోలేదా, చిన్న బట్టల సంచి, దాన్ని కూడా వేసేయచ్చు. అక్కడ మనం వాటి పండ్లకు కూడా ఇస్తున్నారు ప్లాస్టిక్, పండ్లకు కూడా అన్ని ముందు మన పేపర్లో చూపించేవాళ్ళు దాంట్లో ప్లాస్టిక్ ఇస్తున్నారు. ఏదైనా మీరు అదే కవర్లో ఏంటంటే వాళ్ళకి ఇస్తారా, వాళ్ళకేమో ఆనందం చెప్పండి. అవి కూడా బాగా పాల్గొన్నారు. థ్యాంక్ యూ అందరికి. ఈ ఫేజ్కి వారికి లాస్ట్ యాక్షన్ స్వచ్ఛతా దివాస్ అని కూడా మనము గాంధీ జయంతి రోజు ఈ సందర్భంగా మనం లాంఛర్ జరుపుకుంటున్నాము. ఇంకా కూడా ఇది క్యాంపులు జరుగుతూనే ఉంటాయి స్వచ్ఛతకు సంబంధించినవి. కానీ మనకు కూడా తెలుసు గాంధీ గారు కోరుకున్నది మన గ్రామంలో అభివృద్ధి మాత్రమే కాదు, స్వచ్ఛతకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పరిశుభ్రంగా ఉంటేనే మనం రేపటి జీవితాన్ని ఆరోగ్యంగా జీవించాలి. ఇప్పుడు తెలుసు మనకి ఎన్ని రోగాలు ఎట్లున్నాయి. దానికి మెయిన్ కారణం మనం నిజమే తరం మారుతుంది, కొత్త అలవాట్లు వస్తున్నాయి, కొత్తవన్నీ జరుగుతున్నాయి. కానీ మనం ఎట్లా ఉన్నాం, ఇంతకుముందు పల్లెలు వచ్చినప్పుడు ఇలా ఎక్కువ ప్లాస్టిక్ అనేది ఉండేది కాదు. అందరు ప్రశాంతంగా పల్లెకి వస్తున్నామంటే అన్ని ప్రకృతి సంబంధమైనవి దొరుకుతాయి, మంచిగా ఉంటాయి. మేము కూడా అలాగే నేను కూడా అనుకొని వచ్చాను. చూస్తే పట్టణాల కంటే పల్లెల్లోనే ఎక్కువ ఏమంటారు ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోయింది ఇంట్లో. అవునా? మజ్జిగ ప్యాకెట్లు మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, మీరే లోపలికి తెచ్చుకొని మజ్జిగ చేసుకొని హ్యాపీగా ఇంట్లో ఫ్రెష్గా తాగేవాళ్ళు. అవునా? మీరు ఏం చేస్తున్నారు చెప్పండి, ప్యాకెట్ తెచ్చుకోండి. అవునా? సో ఏమవుతుంది, రాను మీరు కూడా ఇప్పుడు మనం ప్రగతిలో ఎలా వెళ్ళాలి, దేనికి సంబంధించి వెళ్ళాలి, మన ఏమంటారు మన అలవాట్లు, ప్రకృతి సంబంధమైన అలవాట్లు మార్చుకున్నారు.